నెక్స్ట్ మనం పంజాబ్ అమృత్సర్ ప్రాంతంలో ఇవాళ ఉదయం సైరన్ మోగింది. ఈ ప్రాంతం అంతా కూడా ప్రజెంట్ చాలా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ రాధాకృష్ణ. రాధాకృష్ణ, పంజాబ్లో మీరున్న ప్లేస్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అమృత్సర్ ప్రాంతంలో ఎగ్జాక్ట్ ఎక్కడున్నారు మీరు? అక్కడ ఎలాంటి మూమెంట్ కనపడుతోంది? భారతదేశంలో మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణంతో ప్రస్తుతం మనం బార్డర్ అటారీ దగ్గర ఉన్నాం. అటారీ రైల్వే స్టేషన్ ఇది. లాహోర్ కి సంబంధించిన ట్రైన్స్ ఇక్కడ నుండి వెళ్తూ ఉండేవి. ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగే సంజోతా ఎక్స్ప్రెస్ ప్రస్తుతం పూర్తిగా క్లోజ్ చేశారు. 2019లో క్లోజ్ చేసిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే మార్గం వెంబడి పాకిస్తాన్ కి వెళ్లే ట్రైన్ సంజోతా ఎక్స్ప్రెస్ లాహోర్ కి. ఎదురుగా మనం చూస్తున్న రెడ్ కలర్ బ్యానర్ ఒకటి కనబడుతుంది. అక్కడి వరకు దాటితే నెక్స్ట్ ప్రాంతం మొత్తం కూడా పాకిస్తాన్ కి సంబంధించిన ఏరియా. ప్రస్తుతం అక్కడి వరకు ఆర్మీ వాళ్ళు రెడ్ ఫ్లాగ్ పెట్టి అక్కడి వరకు ఉంచడం జరిగింది. ఇదే ప్రాంతం వెంబడి వారానికి 2 సార్లు ఈ సంజోతా ఎక్స్ప్రెస్ వెళ్తూ ఉండేది ఢిల్లీ నుండి లాహోర్ వరకు. కానీ కొన్ని కారణాల వల్ల 2019లో ఆ సంజోతా ఎక్స్ప్రెస్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడి వరకు అటారీ వరకు మాత్రం ప్రస్తుతం ట్రైన్ యథావిధిగా వస్తుంది. ఇక్కడ అటారీ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత ప్యాసింజర్లు ఎవరైనా సరే పాకిస్తాన్ అంటే లాహోర్ వైపు వెళ్లాలనుకుంటే వాళ్ళు ఈ అటారీ రైల్వే స్టేషన్ లో దిగి ఇక్కడ నుండి వాగా సరిహద్దు దగ్గర ఉన్న చెక్ పోస్ట్ ఉంటుంది. అథారిటీ ఆఫ్ పాస్పోర్ట్ కు సంబంధించిన కార్యాలయంలో వాళ్ళు అక్కడ పాస్పోర్ట్ చూపించి మిగతా డాక్యుమెంట్స్ ఏముంటాయో అవన్నీ వాళ్లకు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ నుండి వాళ్ళు వాగా సరిహద్దు గుండా బయటికి వెళ్ళిపోతారు పాకిస్తాన్ లోపలికి. అక్కడ నుండి వాళ్ళు మరో ట్రైన్లో వాళ్ళ ప్రాంతానికి వెళ్ళడానికి ఏర్పాట్లు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇది దాదాపు 2019 నుండి ప్రస్తుతం అయితే కొనసాగుతున్న తీరు. లేకపోతే మాత్రం ఈ ప్రాంతం సంజోతా ఎక్స్ప్రెస్ వారానికి 2 సార్లు ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే రైలు మార్గం వెంబడి ఇదే ట్రైన్ పట్టాల వెంబడి రైలు వెళ్తూ ఉండేది. 2019 నుండి మాత్రం ఈ ట్రైన్ మాత్రం ఇక్కడి వరకే ఆపడం అనేది చేస్తూ ఉన్నారు. అయినా కానీ చాలా మంది రాకపోకలు సాగిస్తున్నట్లుగానే స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ వరకు అటారీ వరకు ఢిల్లీ నుండి వచ్చే వాళ్ళు అటారీ వరకు వస్తారు. పాకిస్తాన్ లాహోర్ నుండి వచ్చే వాళ్ళు అక్కడ వాగా వరకు వచ్చి వాగా దగ్గర వాళ్ళంతా కూడా ఆగిపోతారు. అక్కడ నుండి వాళ్ళు నడుచుకుంటూ ఆ వాగా సరిహద్దు దాటి మళ్ళీ అటారీ రైల్వే స్టేషన్ కు వచ్చి ఇక్కడ నుండి వాళ్ళ ఢిల్లీకి కానీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు అనేవి చేశారు. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ప్రస్తుతం ఆర్మీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఏ క్షణంలో అయినా అవసరానికి తగ్గట్టుగా ఇక్కడికి ట్రైన్ మార్గం అంటే రైలు మార్గంలో అవసరమైన సామాగ్రిని తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అటారీ రైల్వే స్టేషన్ మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. గత 3 రోజులుగా ఇక్కడ రాకపోకలు మాత్రం ఏవి సాగట్లేదు. ట్రైన్స్ కూడా ఏవి రాని సిచ్యువేషన్ కనబడుతుంది మనకి. పూర్తిగా రైళ్ల రాకపోకలు కూడా నిలిపివేశారనేది కూడా ప్రస్తుతం అయితే స్థానికులు చెప్తున్నారు. ఇది అటారీ రైల్వే స్టేషన్ నుండి కెమెరామెన్ ప్రభాకర్ తో రాధా.